సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని మొదలు పెట్టండి. హాయ్ అంకుల్. ఎవరమ్మా? సుచిత. సుచిత డేవిడ్ పాల్. నాకే పాల్ తెలుసు. రఘు క్లాస్మేట్ సుచిత. మీ మగాలంతా ఇంతే అంకుల్. సుచితని వేరే వాళ్ళ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చావేమో. మా అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడ్డమ్మా. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే. రఘు ఎక్కడ ఉన్నాడు అంకుల్? దొడ్డిపోయిండు అంకుల్. దొడ్డికి పోయిండమ్మా. ముఖమైంది అట్లా పెట్టి అట్లుంటది మనతోని. డాడీ ఎవరు వచ్చింది? సుచిత అంట. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో. సుచిత ఏడికిపోయినంటే ఏం చెప్పినావు? దొడ్డిపోయినా అని చెప్పిన. దొడ్డిపోయినా ఎందుకు చెప్పినావు డాడీ? దొడ్డిపోయినప్పుడు దొడ్డిపోయినా అని చెప్ప, గాంధీ చౌక్ పోయినా అని చెప్తారా? మీ ఇంట్లో నా పరువు పోయింది రఘు. మా ఇంట్లో నాకే పరువు లేదు సుచిత. లోపలేం లేదు డొల్లా. ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ సుచిత. खत्म. बाय बाय टाटा गुड बाय गया. కొట్టుకుంటున్నాను చూస్తా. చూస్తా నువ్వెందుకు కొట్టుకుంటున్నావు? నన్ను కదా కొట్టింది. మనిషి పశువాలు మాట్లాడుతున్నాను కదా. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. ఇంటికి పోయి మరి కొట్టారు తెలుసా? అమ్మ చూస్తా ఇంకెప్పుడు ఇట్లా చేయను. ఈ లవ్ బొక్క ఏం కాదేదో అట్లా అనిపించింది అంతే. ఏంటి టీవీ కనెక్షన్ పెడుతున్నావా? చిరంజీవి సినిమా వస్తుందా? లేదు రాని, ఇంక్రిమెంట్ గురించి న్యూస్ వస్తుందన్న. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? ఇన్నోడు మస్తు షార్నాడు బావా. అవురా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను మాయ స్కూల్లోకి ఎంటర్ అవగానే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ లో మాయ. ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. ఏదో తేడాగా ఉందంటే. ఏంది కింద పెడుతున్నావు? తీసుకో గుంజు. వసలేదు డాడీ. సరే కానీ సుచ తీసుకో. ఏంట్రా? మామూలు పోయేటప్పుడు నవ్వుతున్నాడు సరేనా? ఎందుకు? పైసలు ఇస్తాడు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నాకు డబ్బులే వద్దు. సరే నీ స్టైల్లో కంపాక్స్ బాక్స్ పోయిందని డాడీ తెలిస్తే? అరే వద్దురా. మరి పైసలు కావాలి కదా. మావయ్య ఏ మాట కామాటే చెప్పుకోవాలి బావా. వీడు మాత్రం భలే హుషారున్నాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? అరే ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.